తెలంగాణ. అందరం అనొచ్చు అన్న, అన్ని పార్టీల వాళ్ళు కూడా. మనం తెలంగాణలోనే ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు మన కొత్తగూడెం జిల్లాలో, కొత్తగూడెం పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి గౌరవ మిత్రులు, పెద్దలు, గతంలో పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఏనుగుల రాజేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు రవణ గారికి, అలాగే మాజీ చైర్మన్ గారు రాజేంద్ర గారికి, అలాగే మాజీ చైర్పర్సన్ గారు సీతా మహాలక్ష్మి గారికి, సోదరి మరి మా పూజ గారికి, ఎంపీపీ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులు దల్సింగ్ నాయక్ గారికి, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి పెద్దలకి, ముఖ్యంగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు, పాత్రికేయులకు, అభిమానులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన కాడి నుంచి నేను వింటున్న ప్రతి ఒక్కరి యొక్క ఆవేదన, మరి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తా వచ్చారు. అది ఎవరి మీద అంటే ఈ ప్రభుత్వం మీద, ఈ మోసగాడు ప్రభుత్వం మీద. ఈ మోసగాడు చెప్పినటువంటి మాయ మాటలకి ఇక్కడున్న చాలా మంది కానీ బయట ఉన్న వాళ్ళు కానీ మోసపోయి గోసపడతా ఉన్నాం. ఈనాడు ఒక్క విద్యార్థి స్కాలర్షిప్, ఫీజు రీఎంబర్స్మెంటే కాదు, అన్ని రంగాల వాళ్ళని, అన్ని కులాల వారిని అన్ని రకాలుగా మోసం చేసినటువంటి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అనంటే ఈ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దేశ పెద్ద మోసగాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికి సమయం దగ్గర 2:30 కావస్తుంది. ఎవరం కూడా మనకి ఆకలి అనేటటువంటి ఆలోచన రాలే. మాట్లాడుతూ ఉంటే ఇదేదో పార్టీ మీటింగ్ కాదు. మన కుటుంబాలు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడున్న మేధావులు ఎవరు ఏం చెప్తారో ఆ యొక్క విషయాన్ని పూర్తిగా అందరం ఆలోచించి దీని పరిష్కార మార్గం గౌరవనీయులు పెద్దలు, పార్లమెంటు ఉపనాయకులు, ఎంపీ గారు కానీ ఈ యొక్క కార్యక్రమానికి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి రాకేష్ రెడ్డి గారి గురించి మనం ఒక విషయం చెప్పాలా. మరి మీ అందరికి తెలుసో లేదో కానీ నాకు తెలియదు, కానీ వారు పెద్ద చదువులు చదివి అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ ₹1,00,000 వస్తున్నప్పుడు జీతం వస్తున్నా కూడా ఆ ఉద్యోగం వదిలేసి నేను చదువుకున్న చదువుకి, నా డబ్బుకి అవసరం లేదు, నా తెలంగాణ జాతికి న్యాయం చేయాలి, నా తెలంగాణ బిడ్డలకి న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ గౌరవనీయులు కేసీఆర్ గారి యొక్క ఆలోచనలకి తగ్గట్టుగా మన రాకేష్ రెడ్డి గారు ఆ ఆలోచనల మేరకు ఇవాళ వారు ఈ పార్టీలో పనిచేస్తూ మొన్న పట్టుభద్రుల ఎన్నికల్లో కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోయినప్పుడు కూడా పట్టుదలతో ఇవాళ ప్రజల్లో ఉంటూ మొన్న కూడా చదువుకున్నటువంటి విద్యార్థులకు డిగ్రీలు, పీజీలు చేసినటువంటి విద్యార్థులకి రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగ నియామకాలు వస్తే ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో కూడా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా క్యాంపులు నడిపించినటువంటి మంచి ఆలోచన ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారిని మనం ఎంత పొగిడినా ఇచ్చేసుకున్నా కూడా వారి రుణం మనం తీర్చుకోలేం. ఇదంతా కూడా వారి యొక్క పట్టుదల ఏంటంటే గౌరవ కేసీఆర్ గారు, మనం ఇందాక మాట్లాడుతూ 2-3 మిత్రులు మాట్లాడారు, కేసీఆర్ గారు అప్పులు చేశారని. కేసీఆర్ అప్పులు చేసింది అంత ముందుకు ప్రభుత్వంలో నేను కూడా పనిచేశాను శాసన సభ్యుడిగా. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం కొత్త, ఇలా మన మిత్రులు మాట్లాడారు,
తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే నియామకాలు వస్తాయి, నిధులు వస్తాయి అని చెప్పేసి వాస్తవం నిరూపించారు కేసీఆర్ గారు. మనందరం చూస్తా ఉన్నాం. ఎన్ని లక్షలు తీసుకొచ్చినా గత ప్రభుత్వంలో 200 రూపాయలు పెన్షన్ ఉంటే 2,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇవాళ రైతుకి వ్యవసాయం చేస్తా ఉంటే అప్పులు చేసి వ్యవసాయం చేసే నష్టమైన రైతులకి రైతులను గమనించి లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చిన ఇవాళ రైతుకి మరి రైతు బంధు పేరుతోని 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చినటువంటి మహానుభావుడు. ఇవాళ ఈ భాషగారి ప్రభుత్వం ఏమిస్తుందో మనందరికీ తెలుసు, ఈ రావణ కూడా తెలుసు. కానీ మన పోరాటం తప్పటిదా మన మిత్రులు మాట్లాడుతూ పోరాటం చేయండి మనకి ఇవాళ న్యాయం జరగదని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క నాయకత్వంలో రాజేశ్వర రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా మా అందరి సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక డేట్ తీసుకొని మరి త్వరలోనే పెద్ద ఉద్యమం అన్ని జిల్లాల నుంచి ఇదే వామపక్షాలు కానీ అన్ని పార్టీల విద్యార్థి సంఘ నాయకులు కానీ పార్టీలు కానీ సమీకరించి ఒక డేట్ ఫిక్స్ చేసి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేద్దామని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ.